ఎండాకాలంలో వర్షాలు పడడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత ఎండలో వర్షం ఎలా పడుతుంది అనే సందేహం చాలా మందికి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేసవిలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు భూమిపై నేరుగా ఎక్కువసేపు పడతాయి. దీంతో భూమి, రోడ్లు, ఇల్లు, భవనాలు, పొలాలు చాలా వేగంగా వేడెక్కిపోతాయి. ముఖ్యంగా రోడ్లు మరియు కాంక్రీట్ భవనాలు వేడిని ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నేల ఉష్ణోగ్రత 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ కూడా చేరుతుంది. ఎండ ఎక్కువ కావడంతో నదులు, చెరువులు, సముద్రాలు, తడినేల, మొక్కల్లో ఉన్న నీరు నెమ్మదిగా ఆవిరిగా మారుతుంది. ఈ ప్రక్రియను ఎవాపరేషన్ అని అంటారు. మొక్కలు కూడా తమ ఆకుల ద్వారా నీటి ఆవిరిని బయటకు విడుదల చేస్తాయి. దీనిని ట్రాన్స్పిరేషన్ అని అంటారు. ఈ రెండూ కలిసి గాలిలో తేమను పెంచుతాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రక్రియలు చాలా వేగంగా జరుగుతాయి. భూమి దగ్గరున్న గాలి కూడా బాగా వేడెక్కిపోతుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలిగ్గా ఉండడంతో ఈ వేడి గాలి వేగంగా పైకి ఎగురుతుంది. దీనిని కన్వెక్షన్ అని అంటారు. ఈ వేడి గాలితో పాటు నీటి ఆవిరి కూడా ఆకాశం వైపు పైకి ఎగిరిపోతుంది. పై వాతావరణంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లిన నీటి ఆవిరి చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ బిందువులు గాలిలో ఉన్న దుమ్ము లేదా పొగ కణాల చుట్టూ చేరి మేఘాలను తయారు చేస్తాయి. వేసవిలో ఏర్పడే మేఘాలు చాలా వేగంగా పెరుగుతాయి. కుములోనింబస్ అనే పెద్ద థండర్స్టార్మ్ మేఘాలు ఏర్పడతాయి. ఇవి కొన్నిసార్లు 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయి. విమానాలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ మేఘాలను తప్పించుకొని వెళ్తాయి. విమానాలు థండర్స్టార్మ్ మేఘాల మధ్యగా వెళ్ళడానికి ఎందుకు భయపడతాయో తెలుసా? ఆ మేఘాల్లో గాలి చాలా బలంగా పైకి కిందకి కదులుతూ ఉంటుంది. దీనిని టర్బులెన్స్ అని అంటారు. ఇది విమానాలకు ప్రమాదకరంగా మారచ్చు. అందుకే పైలట్లు థండర్స్టార్మ్ మేఘాలను చుట్టూ తిప్పి విమానాన్ని తీసుకెళ్తారు. ఈ మేఘాల్లో గాలి చాలా వేగంగా పైకి కిందకి కదులుతుంది. అందుకే ఉరుములు, మెరుపులు కూడా ఏర్పడతాయి. మేఘాల్లో నీటి బిందువులు ఒకదానితో ఒకటి ఢీకొని పెద్ద బిందువులుగా మారుతాయి. అవి చాలా బరువుగా మారినప్పుడు గాలిలో తేలలేక వర్షంగా కిందకి పడతాయి. అందుకే వేసవిలో ఒకసారిగా నల్ల మేఘాలు కనిపించి భారీ వర్షం మొదలవుతుంది. చాలా సార్లు బలమైన గాలులు కూడా వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న మంచు మొక్కలు అంటే హెయిల్ స్టార్మ్స్ కూడా పడతాయి. ఇవి ఎక్కువగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఆ సమయానికి భూమి అత్యధికంగా వేడెక్కి ఉంటుంది. వేసవిలో వర్షం పడే ముందు చాలా సార్లు చల్లని గాలి ఒకసారిగా వీచుతుంది. దీనిని గస్ట్ ఫ్రంట్ అని అంటారు. ఎందుకంటే మేఘాల నుంచి కిందకి వచ్చే చల్లని గాలి ముందుగా భూమిని తాకుతుంది. వేసవిలో వర్షం పడే ముందు చాలా సార్లు మనకి మట్టి వాసన వస్తుంది. దీనిని పెట్రిచోర్ అని అంటారు. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు విడుదల చేసే పదార్థాలు వర్షపు నీటితో గాలిలోకి కలవడం వల్ల ఈ వాసన వస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వర్షం పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సముద్రాల నుంచి వచ్చే గాలులు చాలా ఎక్కువగా నీటి ఆవిరిని తీసుకొస్తాయి. మన దేశంలో బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు ఎండాకాలం వర్షాలకు సహాయపడతాయి. అందుకే విశాఖపట్నం, చెన్నై, ముంబై వంటి తీర ప్రాంతాల్లో వేసవి వర్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. వేసవి వర్షాలు మరియు మాన్సూన్ వర్షాల మధ్య కూడా తేడా ఉంటుంది. వేసవి వర్షాలు స్థానిక వేడి వల్ల వస్తాయి. ఇవి సాధారణంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒకసారిగా పడతాయి. కొద్దిసేపు మాత్రమే కొనసాగుతాయి. కానీ మాన్సూన్ వర్షాలు సముద్రం నుండి వచ్చే కాలానుగుణ గాలుల వల్ల ఏర్పడతాయి. వేసవి వర్షాలు సడన్ గా పడతాయి. మాన్సూన్ వర్షాలు ఒక్కసారి పడితే కొన్ని రోజుల పాటు లేదా కొన్ని నెలల పాటు కంటిన్యూస్ గా కొనసాగుతాయి. ఇటీవల వేసవిలో భారీ వర్షాలు మరింత పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం క్లైమేట్ చేంజ్. భూమిపై ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే గాలి సుమారు 7% కంటే ఎక్కువ తేమను నిల్వ చేసుకోగలదు. అందుకే ఇప్పుడు ఒకసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తున్నాయి. వేసవిలో పడే వర్షం వల్ల భూమి తాత్కాలికంగా చల్లబడుతుంది. అందుకే భారీ ఎండ తర్వాత వర్షం పడితే వాతావరణం ఒక్కసారిగా చల్లగా అనిపిస్తుంది. కానీ వర్షం ఆగిన తర్వాత తేమ ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత కూడా పెరుగుతుంది.